స్మార్ట్ టౌన్‌షిప్ లేఅవుట్‌లో గృహప్రవేశాలు ఎప్పుడు? మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం. చొరవ తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల కలలో సాకారం. రాష్ట్రంలో 9 నగరాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ లేఅవుట్‌లో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిని పూర్తి చేస్తే వేల మందికి వసతి గృహాలతో పాటు గృహవసతితో పాటు ప్రభుత్వానికి ఆదాయము రానుంది. ఫ్లాట్ల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సిద్ధంగా ఉన్నా ముందడుగు పడట్లేదు. కొన్ని చోట్ల 85-90% పనులు పూర్తయి నిలిచిపోయాయి. ఇంకొన్ని చోట్ల 20% కూడా పనులు పూర్తి కాలేదు. వైకాపా ప్రభుత్వం పలు నగరాల్లో ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్ల పేరుతో లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది. 5 ఏళ్లలో ఒక్క టౌన్‌షిప్ కూడా పనులు పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం వీటికి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌లుగా పేరు మార్చింది. పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించాలని నిర్ణయించింది. చాలా చోట్ల ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులు మొదలు కాలేదు. అరకొరగా చేసి అధికారులైతే చేతులు దులిపేసుకున్నారు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో నిధుల కొరత లేకుండా లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. వీటిలో ఫ్లాట్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలైతే ముందుకొస్తూ ఉన్నారనమాట. సో, ఇవన్నీ కూడా చేసినట్లయితే ప్రజలకు తక్కువకు వస్తాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో 8 లేఅవుట్లు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 3000 ఫ్లాట్లు ఉన్నాయి. అనంతపురంలో 8 లేఅవుట్లు ఉన్నాయి. ఇక్కడ 3000 ఫ్లాట్లు ఉన్నాయి. కడపలో 6 లేఅవుట్లు ఉన్నాయి. ఇక్కడ 1700 ఫ్లాట్లు ఉన్నాయి. తిరుపతిలో 2 లేఅవుట్లు ఉంటే 237, బొబ్బిలిలో 2 లేఅవుట్లు ఉంటే 184, నెల్లూరులో 2 లేఅవుట్లు ఉంటే 1400 ఫ్లాట్లు, శ్రీకాకుళంలో 2 లేఅవుట్లు ఉంటే దాదాపు 1700 ఫ్లాట్లు, ఏలూరులో ఒక లేఅవుట్ ఉంటే 388 ఫ్లాట్లు, 83 ఫ్లాట్లు, కర్నూలులో ఒక లేఅవుట్ ఉంటే 1344, 45 ఫ్లాట్లు, మొత్తంగా 32 లేఅవుట్లలో 13,144 ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట. ఫ్లాట్ల సంఖ్య. సో, ఇవన్నీ కూడా పూర్తి చేసినట్లయితే ప్రజలకు మంచి ప్లేస్‌లో తక్కువ ధరకైతే ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.